తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ రేపు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ మేరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎండలతో దాదాపు 10 రోజులుగా అల్లాడిన తెలంగాణ వాసులకు ఈ వానలతో ఉపశమనం లభించింది. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. మరోవైపు ఈదురు గాలులు, వడగళ్ల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో 7గురు మృతి చెందారు. హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో సాయంత్రం కుండపోతగా వాన కురవడంతో రహదారులన్నీ వాన నీటితో మునిగిపోయాయి. రాష్ట్రంలోని అత్యధికంగా మియాపూర్లో 13.3, కూకట్పల్లిలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన భయానక పరిస్థితి సృష్టించింది. ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. జొన్న, వేరుశెనగ, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో బస్తాల కొద్దీ ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు తల్లడిల్లారు. యాదగిరిగుట్టపై కొత్తగా నిర్మించిన డార్మిటరీ హాల్ ఈదురుగాలులకు కూలిపోయి ద్విచక్ర వాహనాలపై పడడంతో ధ్వంసమయ్యాయి. నల్గొండ, సంగారెడ్డి, మెదక్, పెద్దపల్లి, సిద్దిపేట, భద్రాద్రి జిల్లాలోనూ హఠాత్తుగా వర్షం కురవడంతో రైతులకు దిక్కు తోచలేదు. భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. భారీ ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అనేక ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున ఫీడర్లు ట్రిప్ కావడంతో సరఫరా పునరుద్ధరణ ఆలస్యమైంది. మియాపూర్, కేబీహెచ్బీ, చందానగర్, సికింద్రాబాద్, లింగంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, షేర్లింగంపల్లి, ఖైరతాబాద్, అమీర్పేట్, కూకట్పల్లి ప్రాంతాల్లో జోరువాన కురిసింది. రహదారుల్లో వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. సాయంత్రం కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లలేక ఉద్యోగులు ఎక్కడికక్కడ స్తంభించిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ లో వర్షం కారణంగా నెలకొన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ట్రాన్స్కో సీఎండీ తదితర ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. మరో 2 రోజులు వానలు ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఉష్ణోగ్రతలు అదే స్థాయిలో రికార్డయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 44.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలతో పాటు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని అనేక మండలాల్లో 43.3 డిగ్రీల నుంచి 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం ఒక్కసారిగా చినుకులు పడడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. అయితే క్రమంగా భారీ వర్షంగా మారడంతో పరిస్థితి తారుమారైంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, నిన్న అకస్మాత్తుగా భారీ వర్షం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసింది. ప్రధానంగా ఇటు రైతులకి మాత్రము ఇది పెద్ద దెబ్బనే చెప్పుకోవాలి. ప్రధానంగా వరి కొనుగోలు సెంటర్స్ ఏవైతే ఉన్నాయో కేంద్రాల్లో కూడా ఈ భారీ వర్షం ముంచేసింది. చెట్లపై ఉన్న మామిడికాయలను కూడా రాల్చేసింది. ఈదురుగాలులతో విరుచుకుపడి పలువురి ప్రాణాలు సైతం కూడా ఈ భారీ వర్షం బలికొంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా భారీ వర్షం వర్షపాతం నమోదైంది. దాదాపు 8.4 వర్షం నమోదైంది. కేవలం 2 గంటల్లోనే ఇంత వర్షం నమోదవడం అనేది హైదరాబాద్ హిస్టరీలో మొదటిసారి అని చెప్పుకోవచ్చు. గతంలో కోవిడ్ తర్వాత కూడా హైదరాబాద్ లో వర్షం ఉండే కానీ అప్పుడు రోజంతా పడింది కానీ 8.4 వర్షపాతం కాలేదు. కానీ నిన్న కేవలం 2 గంటలకే అవడం కూడా మొదటిసారి హిస్టరీ అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
అయితే మంగళవారం సృష్టించిన బీభత్సం మాత్రము మామూలు కాదు. ఎందుకంటే ప్రధానంగా ఇబ్బంది పడింది సిటీలో, అర్బన్ ఏరియాస్ లో అంటే ట్రాఫిక్ సమస్యలు, లేకపోతే పవర్ కట్స్ అనేటివి ఉన్నాయి. కానీ మనం రూరల్ ఏరియాస్ కు వెళ్తే మాత్రము ప్రధానంగా రైతులకి చాలా ఇబ్బంది ఇది అనేది కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. వరి ధాన్యం మొత్తం కూడా కొట్టుకుపోయింది. ఈదురుగాలుల తాటికి ఇళ్ల పైకప్పులు కూడా లేచిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు మొత్తం కూడా నేల కొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. మనం డిస్ట్రిక్ట్ వైజ్ గా చూసుకుంటే వరంగల్ నీట మునిగిన వరంగల్లో అయితే మొత్తము నీటనే మునిగిపోయింది ధాన్యము. వరంగల్ ఉమ్మడి జిల్లాలలో వర్షం అయితే బీభత్సం సృష్టించింది. జనగామ వ్యవసాయ మార్కెట్ 1000 బస్తాల ధాన్యం మొత్తము తడిసిపోయింది. బచ్చనపేట, జనగామ రూరల్, పాలకుర్తి, అలాగే రఘునాథ్పల్లి, స్టేషన్ గన్పూర్, దేవరూపల తదితర మండలాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, 33 kV లైన్లు నేల కొరిగాయి. చిల్పూరు, జనగామ, బచ్చన్నపేట, నర్మెట్ట, తరిగొప్పల మండలాల్లో 100 ఎకరాల్లో మామిడి తోటలతో పాటు మామిడి కాయలు కూడా రాలిపోయాయి. ఇంకా భూపాలపల్లి జిల్లాకు వస్తే భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం, నల్లగొంట, మీనాజీపేట, అలాగే కృష్ణాపూర్, మహాముత్తారం, కోనంపేటలో ధాన్యం మొత్తం కూడా కొట్టుకుపోయింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ధాన్యం మొత్తం కూడా తడిసిపోయింది. అలాగే మహబూబాబాద్ జిల్లా కురివి, బయ్యారం, గంగారం, మహబూబాబాద్ రూరల్ మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఇంకా హన్మకొండ జిల్లా కమలాపూర్ లో అయితే ఇక్కడ కూడా ధాన్యం నీట కొట్టుకుపోయిందనే చెప్పుకోవాలి. కరీంనగర్ జిల్లాకు వస్తే వడగళ్ల వాన ఒక్కసారిగా కూడా మనం అనుకున్నట్టు కరీంనగర్ జిల్లాలో కూడా భారీ స్థాయిలో వర్షం పడింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డ్లలో ధాన్యం మొత్తం కూడా తడిసిపోయింది. పలు గ్రామాల్లో ఇళ్లపై కూడా పైకప్పులు ఎగిరి పడిపోయాయి. వడగళ్ల వానతో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలలో పలు మండలాలలో ప్రధానంగా ఇప్పుడు సీజన్ మామిడికాయలది కాబట్టి ఎక్కడ కూడా ఈ నార్త్ తెలంగాణలో మామిడి తోటనే ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈ కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలలో కూడా మామిడికాయలు రాలిపోయాయి. జమ్మికుంటలో మాత్రము మొక్కజొన్న పంట దెబ్బతింది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ లో అయితే ఉమ్మడి జిల్లాలో కూడా ఇక్కడ కూడా భారీ వర్షపాతం నమోదైంది. ఇక్కడ కూడా దాదాపు మార్కెట్ తో పాటు అలాగే ధాన్యం ఇక్కడ కూడా చాలా భారీ ఎత్తున కూడా ఇక్కడ తడిచిపోయిందని చెప్పుకోవాలి. పలు చోట్ల ముఖ్యంగా సిరికొండ, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, తలమడుగు మండలాల్లో కూడా వడగళ్ల వాన కురిసింది. నర్సాపూర్, నిర్మల్, లక్ష్మణచంద మండలాల్లో కూడా తీవ్రంగా ఈదురుగాలులు వీయడంతో చెట్ల విద్యుత్ స్తంభాలు ఇక్కడ కూడా నేల కూలాయి. ఆసిఫాబాద్ మండలంలో కోతకు వచ్చిన వరి పంట మొత్తం కూడా నేల కొరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకుంటే ఇక్కడ మామిడి తోటలు విపరీతంగా దెబ్బతిన్నాయి. అలాగే నల్గొండ ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు పడ్డాయి. నార్మల్ యూజువల్ గా నిన్న వర్షం పడడం డిఫరెంట్, కానీ కొన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వానలు కూడా పడ్డాయి. దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 100 ఎకరాలలో కూడా మామిడి కాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కూడా తడిసిపోయింది. భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, బీబీనగర్, పోచంపల్లి, మోత్కూరు మండలాలలో చాలా సేపు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యాదాద్రి కొండపై ఈదురుగాలులు అలాగే వానతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చలువ పందిళ్లు కూడా నేలకూలాయి. క్యూ కాంప్లెక్స్ పైకప్పు రేకులు కూడా ఎగిరి సమీపంలో ఉన్న వాహనాలు పడ్డాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొద్దిసేపు వరుణదేవుడు మొత్తం రాష్ట్రాన్ని అతలకుతలం చేశాడని చెప్పుకోవాలి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వస్తే ఇక్కడ కూడా ఈదురుగాలులు విపరీతంగా వీచాయి. ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను మొత్తం ఈ ఈదురుగాలులే వణికించాయి. బలమైన ఈదురుగాలులు అలాగే 4-5 గంటల పాటు ఎడతెరగని గాలివాన కూడా బీభత్సం సృష్టించింది. చాలా ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక్కడ కూడా చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట ధాన్యం కూడా తడిసిపోయింది. ఇంకా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే ఇక్కడైతే కంప్లీట్ గా కాలనీలే నీట మునిగాయి. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో కూడా ఇక్కడ కూడా ఈదురుగాలులో వాన వీచింది. పలు చోట్ల వడగళ్లు కూడా కురిశాయి. ఇక్కడ కూడా మామిడి పంట నేల రాలింది. చేవెళ్ల, మొయినాబాద్, యాచారం మండలాల్లో
విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగింది. షాద్నగరం పట్టణంలోని లోతట్టు కాలనీలు మొత్తం కూడా నీట మునిగాయి. ఇంకా మనం మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాకు వస్తే ఇక్కడ అకాల వర్షం కారణంగా సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో దాదాపు 3000 బస్తాలు పైగా ధాన్యం మొత్తం కూడా తడిసిపోయింది. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలంలో కూడా భారీగా ధాన్యం తడిసింది. పటాన్చెరు నియోజకవర్గంలో కూడా పలు చోట్ల చెట్లు విరిగిపడి ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిన్నారం, హత్నూరు మండలాల్లో వడగళ్లు పడ్డాయి. ఇక్కడ కూడా ధాన్యం తడిసిపోయింది. జిల్లాలో ఒక 2 ఇళ్లు, ఒక హోటల్ పైకప్పు రేకులు కూడా ఎగిరిపోయాయి. మెదక్ జిల్లా చిలంచేడు మండలంలో ఇక్కడ కూడా ధాన్యం నీట మునిగింది. ఇంకా మనం హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ సిటీలో మామూలుగా చిన్న వర్షం పడితేనే కూడా యూజువల్ గా డైలీయే విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా వర్షం పడితే మాత్రము ఒక పీక్స్ లో ఉంటుంది. ఇటు ట్రాఫిక్ తో పాటు రోడ్డు పైన వాటర్లు ఉంటాయి, వాటర్ నిలిచిపోతాయి. సో విపరీతమైన ట్రాఫిక్ సమస్య. కానీ ఎన్నడూ లేని విధంగా కూడా నిన్న హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల పవర్ కట్స్ ఉండడం. దానికి కారణం ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ వైర్లన్నీ తెగి పడిపోవడము. ఎప్పటికప్పుడు విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నా కూడా నిన్న వాస్తవికంగా చూసుకుంటే దాదాపు నిన్న ఒక 2 to 3 hours పవర్ కట్ కూడా ఉంది. హైదరాబాద్ నగరం అయితే మొత్తము నిన్న ఆ ఈదురుగాలులతో ఆగమైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ ఒకటేసారి అసలు చాలా టెంపరేచర్ చాలా హై ఉన్న టైంలో ఒకటేసారి కంప్లీట్ ఎంటైర్ అట్మాస్ఫియర్ అనేది సడన్ గా మారిపోయింది. మియాపూర్ లో ఏకంగా 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కూకట్పల్లిలో 10.7 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అలాగే మూసాపేట గూడెం రోడ్లతో పాటు పార్కింగ్ చేసిన లారీలు, కంటైనర్లు మట్టి దిగుబడి వైపు ఒకవైపు ఒరిగిపోయాయి. ఆశ్చర్యంగా లారీలతో పాటు కంటైనర్లు కూడా హెవీ లోడ్ ఉంటాయి. అంటే ఆ ఈదురుగాలిలోకి అర్థం చేసుకుంటే అవి కూడా ఒక సైడ్ పోవడం కూడా ఒక రకంగా అక్కడ స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అంత భారీ ఎత్తున వర్షంతో పాటు ఈదురుగాలు కూడా వీచాయి. ఇలా చాలా ప్రాంతాల్లో కూడా కొమ్మలు, హోర్డింగ్స్ కూలిపోయాయి. పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అత్తాపూర్ లో ఇళ్లు, రేకులు కూడా ఎగిరిపోయి సమీపంలోని సబ్ స్టేషన్ లో పడడంతో భారీగా మంటలు కూడా చెలరేగాయి. ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. వాన దెబ్బకు దాదాపు నిన్న 6 బలయ్యారని రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారు. ఇలా మొత్తం నిన్న ఒక్కరోజే కూడా బీభత్సం అంటే బీభత్సము. కేవలం ఒక 4 గంటల పాటే కొనసాగిన ఈ వర్షము రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా హడలెత్తించిందని కూడా చెప్పుకోవాలి. పలు చోట్ల అయితే చెట్ల కొమ్మలు విరగపడడం కాదు, గోడలు కూడా కూలి పిడుగులు పడి కూడా 6 మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్రంగా కూడా గాయపడ్డారు. వరంగల్ జిల్లా సంగెం మండలం ఇల్లందులో చెట్టు కొమ్మలు విరిగిపడి బీటెక్ విద్యార్థి అపర్ల దయాకర్ అనే యువకుడు 22 ఏళ్ల వయసు యువకుడు మృతి చెందాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయల్పూర్ నాక్సన్పల్లి శివార్లో కూడా మామిడి తోటలోని కోళ్ల ఫారం గోడ కూలడంతో 2 కూలీలు అక్కడికక్కడే మరణించారు. పిడుగుపాటుకు గురై సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం ఎర్రారంలో గోవింద పాపయ్య 52 ఏళ్ల వయసు గల అతను కూడా మృత్యువాత పడ్డారు. అలాగే సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లికి చెందిన మల్లేశం 33 ఏళ్ల వయసు అతను కూడా చెందారు. ఇలా హైదరాబాద్ లో కూడా బాచుపల్లిలో కూడా గోడ కూలి భారీ వర్షం కారణంగా బాచుపల్లిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనం రీటైనింగ్ వాల్ కూడా కూలిపోయింది. పక్కనే ఉన్న రేకుల ఇళ్లపై గోడలు, మట్టి పిల్లలు కూడా విరిగిపడ్డాయి. దీంతో వాటిలో నివాసం ఉంటున్న 7 కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద కూడా కొందరు కూరుకుపోయి ఉంటారని కూడా భావిస్తున్నారు. వేగంగా సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. కూలీలు ఇచ్చిన వివరాల మేరకు దాదాపు 8 మంది శిథిలాల కింద కూరుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.